Welcome back to our YouTube channel, Neeli Meghalalo. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఒక పత్నిగా నేను మా ఆయనకి కాఫీ పెడుతున్నా. బాబోయ్, ఆయన పడుకొని ఉన్నాడు. అమ్మో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇదిగో కాఫీ. సీ చూడండి ఎంత దగ్గరికి వచ్చేసిందో. నేను నీకు రాత్రి చెప్తూ నువ్వు ఏమన్నా చెప్తాను. మన ఇంట్లో ఏంట్రా ఈదుకుంటూ నువ్వు చెప్పావు కదా లైఫ్ ఆఫ్ పై. లైఫ్ ఆఫ్ పై లాగా ఉంది మన పరిస్థితి ఇప్పుడు. చూడదా అమ్మో, సో ఎంత ముందుకు వచ్చేసింది తెలుసా సీ, మనం రాత్రి చూసిన దానికి ఇప్పటికి. అసలు చూడండి ఏంటి సీ ఇంత బ్యూటిఫుల్గా. బాబా బాబా, హైదరాబాద్లో ఎందుకు సీ లేదు? ఇక్కడ నేను చూడగానే నాకు నిజంగానే భయం వేసింది. నీళ్ళని లోపలికి వచ్చేసినాయేమో కానీ తర్వాత ఏంటి నా పరిస్థితి. లైఫ్ ఆఫ్ పై సినిమానే గుర్తొచ్చింది నాకు. బోట్ లో మా ఇద్దరం మెయిన్ మా ఆవిడ ఇలా వేసుకుంటూ బోట్ వేసుకుంటూ ఫుడ్ కోసం ఎదుర్కొంటూ ఏ ఫుడ్ దొరుకుతుందని ఆలోచిస్తూ. ఓ మై గాడ్, పెద్ద పెద్ద తిమింగలాలు దొరుకుతాయి. ఇట్లా వేసేసి ఇట్లా తీసేసి ఫ్రై చేయడానికి ఏముండదే, ముందే సర్దుకుందాం అన్ని. ఈ బీచ్ పిచ్ అంటే మా ఆవిడకి చూసారా వావను నిజంగానే. దిస్ ఈజ్ అవర్ రూమ్, దిస్ ఈజ్ సీ. రాత్రి చూసినప్పుడు అక్కడెక్కడో ఉంది సీ, ఎంత ముందుకు వచ్చేసిందో చూడండి. చూడండి గేట్. ఇప్పుడు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి మంచిగా ఇంకా రెడీ అయ్యి తిరుగుతాం. కారు వేసుకురావడం వల్ల మంచిదైంది ఏంటంటే వర్షంలో కూడా మనం హ్యాపీగా తిరగచ్చు అనమాట. ఇప్పుడు ఇలానే కూర్చొని చూద్దామా బీచ్ అంటే నాకు భయం వేస్తుందా అంటున్నా. షాపింగా? ఏం షాపింగ్ ఉంది మనకి? అంటే బాగా నా మైండ్ లో బాగా కూర్చుంది సినిమా అది లైఫ్ ఆఫ్ పై. మరి ఎలా అన్ని బీచ్ పెట్టుకున్నాం మనం? ఆలోచించా, మధ్యలో ఒకటి మధ్యలో అదిగో ఆ మధ్యలో పెద్ద వస్తుంది చూడు, అక్కడ ఇల్లు దానిలో ఉంది. బాహుబలి సినిమా చూసాను. దానిలో ఇలా ఎత్తుకుంటుంది కదా రమ్యకృష్ణ బాబుని. బాబుని నేను మునిగిపోయినా నిన్ను అలా పైకి లేపుతాను. అలా పైకి లేపుతాను నిన్ను, వచ్చి నిన్ను కాపాడతారు. తర్వాత నేను స్విమ్మింగ్ చేసుకుని వచ్చేస్తాను. బ్రేక్ఫాస్ట్ చేద్దాం కదా. పద పద వెళ్తున్నామండి బ్రేక్ఫాస్ట్ చేయడానికి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. ఫస్ట్ పపాయ ఇచ్చారు. నిన్న నేచర్ చూసి ఈరోజు సముద్రం చూసి కలిసిపోయేట్టున్నాము. ఇలా చూస్తూనే ఉందాం ఆ సముద్రాన్ని. నాకు చాలా చూస్తూనే ఉంది ఒక్కొక్క కళ, దాని యొక్క మూమెంట్. ఓల్డ్ రెస్టారెంట్, 1958 రెస్టారెంట్ అన్నమాట. సో గోవన్ చికెన్ కర్రీ అండ్ చికెన్ షాకుటి. చికెన్ షాకుటి ఒక ఇల్లులో ఉంది, బట్ హోటల్లో లేదు ఇది. కానీ బాగుంది, చాలా బాగుంది. ఫోటోలు దిగడానికి పోజులు చూడు, అందరు ఇక్కడ ఫోటోలే. ఏంటం ఇంతమంది ఉన్నారు ఫోటోలు దిగుతూ, ఇంతమంది చూడు. వచ్చేసాం, ఇక్కడ కారు పెట్టుకోవాలి ఇప్పుడు మనం.
లెదర్ లైఫ్ అంటాము. అమ్మో లెదర్ స్టోర్ వెళ్దాం. ఇన్ఫ్లుయెన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది ఏం స్ట్రీట్? ఫౌంటైన్ హ్యాస్ అక్కడ రాసింది చూడు. ఓకే. ఇది బాంబే కాఫీ రోస్టర్స్. మన వాళ్ళు షూటింగ్ బాగా చేసుకోవచ్చు. మేబీ చాలా సినిమాల్లో ఉండుండొచ్చు. మనం షారుఖ్ ఖాన్ మూవీ ఏదో గుర్తొస్తుంది నాకు. ఈ స్ట్రీట్స్ షారుఖ్ ఖాన్ మూవీ ఒకటి ఉంది. సుచిత్ర కృష్ణమూర్తి అండ్ షారుఖ్ ఖాన్. కభీ హా కభీ నా. సో మా ఆవిడకి ఇంట్రెస్టింగ్ షాపింగ్ దొరికినట్టుంది. 360 లివ్ ద లెదర్ లైఫ్ అంట. పదనన్న. సో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే ఇక్కడ లెదర్ ప్రోడక్ట్స్. సి for Anirudh. This is for Anu. This is for me. All are leather bags అండి. అంత బ్యూటిఫుల్ ఉన్నాయి కదా. థ్యాంక్ యూ నైస్ మీటింగ్ యూ. మొత్తానికి బాగానే బిల్ చేసావు. నీకు తెలుసా ఇది ఫౌంటైన్ హాస్ కాదంట, ఫౌంటైన్ హాస్ అంట. ఏదో స్టూడియోకి వచ్చినట్టుంది కదా మనం. ఫిలిం సిటీ లేకపోతే హైదరాబాద్ లాగా కేబుల్ బ్రిడ్జ్ అమ్మ వీళ్ళు కూడా కట్టుకున్నారు కొత్తగా. ఎంత క్రూజ్ అండి ఇదిగోండి. ఓకే ఎంత క్రూజ్. లాస్ట్ టైం వెళ్ళిపోయాం కాబట్టి ఈసారి మాకు ఇంట్రెస్ట్ లేదు. లాస్ట్ టైం చెయ్యనివన్నీ ఈసారి చేస్తున్నాం కదా. బోల్డ్ ఉంది గోవాలో చూడటానికి. ఇంకా వన్ డేనే తిరిగాం. ఏమున్నాయి అసలు ఈ డోర్స్. అంతా యాంటిక్ ఫర్నిచర్ స్టోర్. అంతా యాంటిక్ ఫర్నిచర్. వాళ్ళు తిడతారని చెప్పి దొంగతనంగా షూట్ చేస్తున్నాం. ఆ బ్లూ కలర్ డోర్ చూడము. అమ్మో అది చూడము ఎలా ఉందో. 60,000. ముద్ద తడిచిపోయాము. అమ్మ వర్షంలో ఫస్ట్ టైం రీల్ చేశాను. హ్యాపీగా అనిపించిందండి నిజంగా. ఇంత తడుచుకుంటూ చేయడం ఇదే ఫస్ట్. అసలు ఇంత తడుచుకుంటూ ఎప్పుడు చేయలేదు. సీ వెనక సీ ముందు అసలు బాబా మాటలు లేదు. ఐ ఎంజాయ్ థరోలీ. అందం అంటే ఇదేనండి. వింటావమ్మా నది పాట. ఎలా ఉందా నా ట్రిప్? నాకా నీకు ఎప్పుడు తెలిసిన మాటే. కన్నులకి పండగగా ఉండింది నాకు మా ఆయన్ని చూసుకుంటూ ఉంటే. అందాల ఆకాశమంతా ఆడిందే బొమ్మ. Day 3 in North Goa కదమ్మా. ఎలా ఎంజాయ్ చేస్తున్నాము క్లైమేట్ ని? అవసరం అసలు
వెదర్ మనకి అనుకూలంగా మారిపోయింది కదా, మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును, అదిరిపోతుంది వేడి అని చెప్పి మేము షార్ట్స్, టీ షర్ట్స్, స్లీవ్లెస్ తెచ్చుకున్నాం అనమాట. బట్ చూస్తేనేమో ఇక్కడ భయంకరంగా వర్షము, చలి, గోడలన్నిటికీ అలాగా వర్షానికి పాచి పెట్టేసేసి మాస్. మేము ఇప్పుడు పంజిమ్ మార్కెట్కి వెళ్తున్నామండి. పంజిమ్ మార్కెట్కి వెళ్తున్నాం అనమాట. ఎందుకోనంటే అక్కడ మంచిగా మసాలాస్ ఉంటాయంట. అండ్ యూ నో వెరీ వెల్ ఎన్ఎం ఫుడ్స్ అంటేనే మసాలాలు. మనము మార్కెట్కి వెళ్ళకుండా మన ట్రిప్ ఎండే అవ్వదు. అండ్ మా మమ్మీకి ప్రామిస్ చేసా మంచి కర్రీ పేస్ట్లు అవన్నీ తీసుకొస్తానని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళి అది డిసప్పాయింట్ చేయకూడదు అనేసి వీఆర్ గోయింగ్ టు ద మార్కెట్. వెళ్ళి చూద్దాం. మసాలా మార్కెట్ తీసుకెళ్తున్నాం. అన్ని ఉంటాయి నాన్న అక్కడ. బట్టలు ఉంటాయి, జ్యూటీస్ చాలా ఫేమస్ అంట. దాని తర్వాత అన్ని చూసాను. మీ అందరూ ఎంతమంది చాట్ జీపీటీ వాడుతున్నారు? నేనైతే పిచ్చి పిచ్చిగా వాడేస్తున్నాను యాప్ ని, చాట్ జీపీటీని. ఏ క్వశ్చన్ అడిగిన ప్రపంచంలో చెప్పేస్తున్నాము. మేమంతా గోవా అంతా అలానే తిరుగుతున్నామండి. చాట్ జీపీటీ ఆవిడే మాకు గూగుల్ కాదు, చాట్ జీపీటీ. సో ఇప్పుడు ప్రస్తుతానికి వీఆర్ గోయింగ్ టు ద పంజాబ్ మార్కెట్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమున్నాయో చూసేద్దాం. ఓకేనా? చిలి బాయ్. ఎన్ని ఎస్ప్రెసో పేరుతో అడ్డంగా మోసం చేసినోడు ఈడే. తెల్లోడు లోపల ఉన్నాడా? కనిపిస్తున్నాడా మీకు ఎవరికైనా? ఆడి తెల్లోడే. మా ఆయన పాప 140 రూపాయలు పెట్టి 2 గుక్కలు తాగాడండి బ్లాక్ కాఫీ. ఇంత అంటే వాడు నమ్ముతుండే, అసలు నాకు ఆగట్లేదు చెప్తుంటే కూడా. నేను వెయిట్ చేస్తున్నాను. వాడు బాటిల్ పక్కన పెట్టాడు, గ్లాస్ పక్కన పెట్టాడు, మూత పక్కన పెట్టాడు. నేను ఇంకా పక్క నుంచి పడుతూ ఉంది, ఇస్తాడేమో అనుకున్నా. ఎస్ప్రెసో అన్నాడు. చూడగానే ఏంటి ఎస్ప్రెసో? తాగండి ఎస్ప్రెసో ఇదే అన్నాడు. ఇంత కరెక్ట్ గా ఒక 1 ఇంచ్ కూడా, హాఫ్ ఇంచ్ ఉంటుంది గ్లాస్ కి. గ్లాస్ ఎంత ఉంది? కామెడీ అసలు. మన స్టార్ బక్స్ లో ఉంటుంది కదా అది. సో అలా అనమాట. మా ఆయన ఎఫెక్ట్ అయ్యాడు. 140 రూపీస్. పోర్లేదు అన్న, పోర్లేదు. ఓకే, కూల్ బేబీ కూల్. ఫారినర్స్ బాగా సంపాదించేస్తున్నారు నాన్న. మన దేశానికి వచ్చి సంపాదించారు. కాఫీ మిషన్ ఇచ్చా నాకు. ఇంకో కాఫీ మన ఇంట్లో ఉంది నాన్న. కాఫీ మిషన్ తెచ్చిపెట్టుకుని మనం గ్లాస్ నిండా ఇద్దాం వాళ్ళకి. 130 రూపీస్ ఇస్తాం. 130 రూపీస్ ఫుల్ గ్లాస్ ఇస్తాం మనం. ఫుల్ గ్లాస్ ఎక్కువైపోతుంది మనం బతకలేము. హాఫ్ గ్లాస్. వాడి మీద డబుల్ ట్రిపుల్ ఇద్దాం. వాడి మీద కొంచెం ఎక్కువ ఇద్దాం. సరే, 130కి ఇస్తామండి. మీకు ఎవరికైనా కావాలంటే ఎస్ప్రెసో కాఫీ నాకు ఫోన్ చేయండి. అందరూ మన ఇంటికి వచ్చి నిల్చుంటారు. బ్యూటిఫుల్ చర్చ్. చేపల మార్కెట్ కి వచ్చాము. చేపల మార్కెట్ ఇప్పుడు ఎందుకమ్మ చేపల మార్కెట్? మనం ఎక్కడికి వెళ్ళినా ఈ చేపల మార్కెట్ చాలా బాగుంది. ఇంత పెద్ద మార్కెట్. ఎండ్రాయిలు, పచ్చి రాయలు, బొమ్మిడాయలు, పీతలు, పిత్త పెరిగిలు. ఏం చేస్తున్నావు పిల్లి? ఓ మై గాడ్, ఇన్ని చేపలు, ఇన్ని రకాల చేపలు. కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. వెరీ వెరీ నీట్ అన్నమాట. అన్నీ వండుకుని తినాలనిపిస్తుంది ఇక్కడే. ఎంత నీట్గా ఉందంటే ఇక్కడ మార్కెట్. పాంచంలో, పానాజీలో నిజంగా మన హైదరాబాద్ మార్కెట్లో ఇలా తిరగలేము. బాంబే డక్స్ పప్పకు చాలా ఇష్టం ఈ ఫిష్. అప్ప మమ్మీ పండుగప్పలు చూడు మమ్మీ. ఫ్రూట్ మార్కెట్. ఇదంతా వెజిటబుల్. మన ఎన్ఎం ఫుడ్స్లో ఫిష్ మసాలా ఉందండి. కాకపోతే మన దగ్గర గోన్ ఫిష్ మసాలా లేదు. సో ఇది మనం చూసి దీన్ని ఆస్వాదించి బాగుంటే మనం కూడా లాంచ్ చేసుకోవాలి. ఇది గోన్ ఫిష్ మసాలా. దట్ ఈస్ 100 grams.
దెన్ గివ్ మీ 250 grams. సో ఇది గణేష్ చతుర్థి టైంలోనే ఈ మార్కెట్ 9 to 10 days వరకు ఉంటుందంట. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. సో ఇది మార్కెట్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. ఇంకా అటు కూడా ఉంది, ఎటు అటు కూడా ఉంది మార్కెట్. అవునా? అట్లేదే. అవునరా, చాలా ఉంది. ఆయన 1 కిలోమీటర్ అన్నాడు. సో మా ఆయన గేమ్స్ ఆడుతున్నాడు. అమ్మ నాకేమి ఇప్పిస్తావు చూద్దాం. ఏది ఇచ్చినా ఓకే అమ్ము. ఎంత ఏంటి ఒక గేమ్ తెలియకుండానే ఆడేస్తున్నావా? ఏ బ్రష్ పేపర్ బోర్డ్ జ్యూసో ఇప్పిస్తావు నువ్వు, నాకు తెలుసు. ఏమొచ్చిందంటే అమ్ము, మమ్మీ నీకోసం బుట్ట సంపాదించాడు మమ్మీ మా ఆయన. భయ్యా కలర్ బదులు నా రెడ్ కలర్ దో ప్లీజ్. మళ్ళీ దీంట్లో మనం. థ్యాంక్ యూ అమ్ము. నీకు అల్లం పచ్చడి నూరుతున్నావు దీంట్లో దోశల్లోకి. ఓకే. మా అమ్మ కోటి నా కోటి. ఇక్కడంతా క్రూజ్లు అమ్ము. తీసేనా మీరు నీకు అమ్ము? నేను దిగి ఫోటో దిగొచ్చాము. కోరికమ్ము నాకు చూసాడు లెఫ్ట్ లో బిగ్ డాడీ కెస్లింగ్ ఆన్. चल के जाना है ना? चल के यहाँ से वॉक करके जाना. He is so talented guy. Very talented. He is very talented. Please, whoever come to Goa, come to Baga Beach, come to Sanju, and buy the earrings. Very nice stuff also. Yes, Nice, yeah, very very nice. exclusive stuff, no doubt. But beware, he's very intelligent. 200 for this. నీకు తగ్గట్టే చెప్తాడు రేట్లు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం మాట్లాడదాం అంటారు. అంతే. అలాగే చాలా బాగుంది. చాలా బాగుంది. ఓ మై గాడ్. ఇంద్రనీల్. థ్యాంక్ యూ. He's also an actor. Oh, actor. Yes, we both. One pic. Yeah, sure. Sure. No याद problem. रहेगा ना? जरूर, हम भी याद रखेंगे. संजू के पास है. సంజయ్. और जब ये पहनोगे ना आप याद हाँ. आएगा. ठीक है, और कुछ अच्छा होगा है ना? और कुछ बट संजू के पास पैसे से खरीदी हूँ करके भी थोड़ा दुखी भी होगा. मेरे दिख नहीं होगा. ये मतलब अच्छा है ना. See again మా ఆవిడ మళ్ళీ అమ్ము చాలా ఈ ఎక్కువ చెప్తున్నారు. క్రేజ్. చాలా ఎక్కువ చెప్తున్నారు అమ్ము. ఎక్కడ 4 years back, 2 years back. ఎక్కడ? ఊటీలో ఓ యా, వర్షం. వర్షం వెనక. బ్లాగ్ లో మనం ఇంకా ఈరోజు కలవలేదు. ఆ రోజు ముద్దు తడిచాం. ఈరోజు జాగ్రత్త పడ్డాం. అంతే పొద్దున్న తడిచాంగా బాగా. రెంట్కి ఇస్తారు ఇక్కడ మంచిగా. మా ఆవిడ అడిగింది నడిపించాడు. బైక్ లో వెళ్దామని. నాకు ఈ బైక్ పడుతుందా అండి అసలు? ముందు కాళ్ళు ఎక్కడో ఒక పైన పెట్టుకోవాలి కాళ్ళు ఈ బైక్ లో. ఆ పైన పెట్టుకుని నడిపించాలి నేను కాళ్ళు. లేవు నాన్న, లేవురా. ఏమో ఎలకల్లా ఉన్నాయి చూడు నా పక్కన. ఎక్కడ ఉంటాయి? మనవాడు కారు కావాలని అడుగుతున్నాడు. తీసుకున్నా కారు కావాలని అడుగుతున్నారు. ఇచ్చేద్దాం. ఇక్కడి నుంచి మనకు వేరే కనిపిస్తుంది. ఏ స్ట్రీట్ పనికి వస్తుందండి మనకి? అను వర్షం వస్తుంది. మేడం గారికి నేను గొడుగేస్తున్నానండి. ఫైనల్లీ క్లబ్ ఫీలింగ్, పబ్ ఫీలింగ్ తీసుకొచ్చాము అనమాట. గోవా ఫీలింగ్. నైస్ ప్లేస్ కదా. ఇలా కిందకి దిగి వెళ్తే వాటర్, కానీ మనకి డే టైంలో కనిపిస్తాయి వాటర్, నైట్ కనిపిస్తుంది. అవునా? ఓ నైస్. ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాము. ఇలాంటి బ్లాగ్ మళ్ళీ నార్త్ గోవా బ్లాగ్ కంప్లీట్ అయిపోయిందండి. నార్త్ గోవా మొత్తం చూసేసాము, బాగా ఎంజాయ్ చేసాము. నేనైతే బాగా ఎంజాయ్ చేసాను. చాలా బాగా
పాపం అలసిపోయింది యాక్చువల్లీ నడిచి ఏమండి ఆ బైక్ నాకు సరిపోదండి, అర్థం చేసుకోదు. ఓకే, మా నీతిమేఘాలలో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. బాయ్.